మేడారం జాతరకు వెళ్లే వారి కోసం ఎస్సీఆర్ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు 30 ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు ఈ రైళ్లు తిరగనుండగా వీటిలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. కేవలం జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. ఆదివారం కావడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. ఇవాళ 3 లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారానికి వచ్చే 3 మార్గాల్లోనూ ప్రత్యేక భద్రత కల్పించారు. వెల్పూర్ మండలంలోని పడకల్ గ్రామంలోని తెలంగాణ సీనియర్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ పాఠశాల చెన్నపల్లిలో ప్రీ ప్రైమరీ టైనిస్ పార్క్ వార్షిక దినోత్సవ వేడుక శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలోనే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. బోధనలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో ఆయన మాట్లాడారు.